గో డూ. ఏదైనా చెయ్యాలి. డూ అంటే ఏంటి? చేయడం. డూ అంటే ఏంటి? నేను మీలా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి సత్సాయి ఆర్గనైజేషన్లో బాల వికాస్ చెప్పేవాడిని. ఏం లేదు, 2 మంచి శ్లోకాలు, 2 మంచి స్టోరీలు, 4 మంచి వాక్యాలు. ఇవాళ నా దగ్గర చదువుకున్న అలాంటి బాల వికాస్లో ఒక విద్యార్థి ఆస్ట్రియా, ఏ కంట్రీ? ఆస్ట్రియా కంట్రీలో ప్రొఫెసర్గా ఉన్నాడు. కొన్ని వందల మందికి పిల్లలకి ఆ రకంగా బాల వికాస్ పేరుతో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న స్థాయి నుంచే నేను సర్వీస్ చేశాను. నాకెంత ఆనందం తెలుసా? మనకు తెలిసిన 4 మంచి విషయాలు, ఇవాళ మనం పొందిన 4 మంచి విషయాలు 10 మందికి చెప్తే డూ సంథింగ్. ఏదో చెయ్యి. నీ చదువు, నీ కుటుంబం, నీ వ్యవహారం, నీ పరీక్ష, నీ సినిమా, నీ మొబైలు, నీ ఫ్రెండ్స్, నీ బ్లా బ్లా, వీటి కాకుండా ఏదైనా వారానికి ఒక అరగంట, 1 గంట, 10 నిమిషాలు ఒక 4 పిల్లల్ని కూర్చోబెట్టి, ఒరే నాయనా ఇవి 2 పద్యాలరా, ఈ 2 మంచి శ్లోకాలరా, ఈ 2 మంచి కథలరా, తల్లిదండ్రులను బాగా చూడాలరా, నువ్వు నీ వల్ల సమాజం బాగుపడుతుందిరా. ఇప్పుడు గదిలో మొత్తం వెలుగు నిండిపోవాలంటే ఒక మూల దీపం పెడితే గదంతా వెలుగు నిండుతుందా? ఏం చేయాలి? గదిలో ప్రతి చోట దీపాలు పెట్టాలి. నీలో జ్ఞానం ఉంది, మంచితనం ఉంది. ఎంత చక్కగా కూర్చొని విన్నారు ఇవాళ. ఇది ఇక్కడికి ఆగిపోకూడదు. నీ దీపం ఇంకో దీపం వెలిగించాలి. నీకు తెలిసిన మంచి 4 పంచాలి. పంచుతున్న కొద్దీ పెంచేది మంచితనం. పంచాలి. ఆనందం ఎంత ఇస్తుంటే అంత పెరుగుతుంటుంది. ప్రేమ ఎంత ఇస్తుంటే అంత పెరుగుతుంది. మంచితనం ఎంత ఇస్తుంటే అంత పెరుగుతుంది. విలువలు ఎంత చెప్తుంటే అంత పెరుగుతాయి. డియర్ ఫ్రెండ్స్, డియర్ చిల్డ్రన్, మై డియర్ డాటర్స్ అండ్ సన్స్, ఏదో ఒక మంచి పని చేయండి. ఒక సండే నాడు ఒక పుస్తకంలో 2 శ్లోకాలు చదివి, లేదా ఒక కథ చదివి, ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి మీ ఇంటి చుట్టుపక్కల 4 మంచి మొక్కలు చెప్పింది అనుకోండి. మౌలిక తను ఇంజనీరింగ్కి వెళ్ళిపోవచ్చు, డిగ్రీకి వెళ్ళిపోవచ్చు. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఆ శ్లోకాలో ఏవో చెప్పినటువంటి ఆ విన్న పిల్లవాడు ఎవడైనా, మౌలిక అక్క బాగున్నావా, ఆ రోజు నువ్వు 4 మంచి మాటలు చెప్పావు, ఇప్పటికీ నేను మర్చిపోలేను అని మనకి 20 ఏళ్ల తర్వాత చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆలోచించే. వాషింగ్టన్ DC అమెరికా రాజధాని. ఇవాళ నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పిన బాల వికాస్ విద్యార్థి ఇవాళ వాషింగ్టన్ DCలో ఇన్ఫోసిస్లో ఒక రేంజ్లో ఉన్నాడు. వాడు ఫోన్ చేసి నాకు, అన్నయ్య బాగున్నావా అంటే ఎంత ఆనందం కలుగుతుంది. గుడ్ ఆపర్చునిటీ. కాబట్టి మీ అందరూ మీ ప్రేమని ప్రపంచానికి ఇవ్వాలి, మీ తల్లిదండ్రులకు ఇవ్వాలి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి, మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, సొసైటీకి ఇవ్వాలి, మీకు మీరు ఇచ్చుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.